ఒక ఊరిలో సూర్య అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి ధనం ఎక్కువ, అలాగే అహంకారం కూడా ఎక్కువ. ఒకసారి అతని దగ్గర పనిచేస్తున్న పనివాడిని అనుమానిస్తూ అతడిని బయటకు పంపించాడు. అతను నమ్మకాన్ని కోల్పోయిన మనసుతో ఊరంతా తిరిగి చివరికి ఒక వృద్ధ సన్యాసిని కలిశాడు. సన్యాసి అతడిని చూసి ప్రశ్నించాడు, "ఏమైంది బాబూ?" అని. అప్పుడు పనివాడు బాధతో అన్నాడు, "స్వామీ, నన్ను తప్పుగా అనుమానించి నా యజమాని ఉద్యోగం నుండి తొలగించాడు" అని అంటాడు. అప్పుడా సన్యాసి నవ్వుతూ చెప్పాడు, "నమ్మకాన్ని పొందడం కష్టం. కాని నమ్మకం కోల్పోతే మళ్లీ దానిని సంపాదించడం అత్యంత కష్టం. నీ నమ్మకాన్ని రుజువు చేయడానికి నీవు మంచిగా జీవించు, నిజాయితీగా ఉండి కష్టపడి మళ్లీ ఎదుగుతావు." ఆ పనివాడు సన్యాసి మాటలు మన్నించుకుని ఓ చిన్న పని మొదలుపెట్టాడు. కొన్ని నెలలకే అతని నిజాయితీకి మంచి పేరు వచ్చింది. చివరికి వ్యాపారి వచ్చి అతని వద్ద క్షమాపణ చెప్పి తిరిగి ఉద్యోగం ఇవ్వాలనుకున్నాడు. కాని అప్పటికే ఆ పనివాడు తానే ఒక చిన్న వ్యాపారి అయ్యాడు. నమ్మకాన్ని సంపాదించటం చాలా కష్టం. దాన్ని కోల్పోతే మళ్లీ పొందడానికి సమయం పడుతుంది. కాబట్టి ఎప్పుడూ నిజాయితీగా, నమ్మకంగా ఉండాలి.